హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొటాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలండి. కొంచెం తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత అందులో నేను 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకుందామండి. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో తీస్తూ కలపండి, ఎందుకంటే కర్రీ అడగంటకుండా ఉండడం కోసం మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ 4 పొటాటోస్ తీసుకున్నానండి, బాయిల్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుతున్నానండి మొత్తం అన్నీ కలిసేలాగాను. తర్వాత నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ దాకా కారం వేసుకున్నా, చిన్న స్పూన్తో వేసుకున్నా, చూస్తున్నారు కదా. తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి. వేసుకుని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇక్కడ ఉప్పునను కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందామండి. అంతే అండి, రెడీ అయిపోయింది. సింపుల్ ఆలూ కర్రీ అండి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.